కొల్లూరు పల్నాటి వీళ్ళ దేవస్థానం పూజారులుగా చేస్తున్నాము. మేము ఇవాళ కాదు, గత 9 తరాలుగా ఈ దేవుని తీసుకొచ్చి పెట్టుకుందే మేము. మా తాతలే తీసుకొచ్చి పెట్టిన వీరుడని ఆయన తీసుకొచ్చి పెట్టుకొని వీళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా 5 తరాలు మా వాళ్ళు ఒక్కళ్ళే చిన్న గుడి కట్టుకొని చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఈ దైవాన్ని అందరూ కలిసి గ్రామంలో పెద్దల దైవాన్ని చేసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే అంతకుముందు మా వాళ్ళు నిత్య నైవేద్యం లేదని వీరుడు దేవాలయం వీరుడు అన్నారు. ధూపదీపం వరకే మా వాళ్ళ ఆధీనంలో ఉన్న పొలాన్ని 6 ఎకరాల 44 సెంట్లని ధూపదీపం కింద సత్యనపల్లి జమీందారు దగ్గర ముద్ర వేసుకొచ్చుకొని చేసుకుంటూ ఉన్నారు. తర్వాత ఈ దైవాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ గుళ్ళో పెడతామంటే నైవేద్యం రోజు నిత్య నైవేద్యం పెట్టే దైవం మేము చేయలేము, మా ఊళ్ళో వద్దంటే కొన్ని రోజులు శివాలయంలో పెట్టుకున్నారు. శివాలయంలో పెట్టుకుని అక్కడ కూడా కుదరక, కాదు మేము అందరం కలిసి మీకు పొలం ఇస్తాము, ఇక్కడే చేద్దాము, దేవుని ఇక్కడే పెడదామని మా పెద్దలను ఒప్పించి ఇక్కడ పెట్టి మాకు 4 ఎకరాల పొలం నైవేద్యానికి కింద ఇచ్చారు. ఇచ్చే మా వాళ్ళు కొన్ని రోజులు చేశారు. తర్వాత గుడి కూడా అందరూ కలిసి గ్రామం మొత్తం కలిసి తలా రూపాయి వేసుకొని గుడి కూడా కట్టారు. కట్టిన తర్వాత మా వాళ్ళు కొన్ని రోజులు చేశారు. చేసుకున్న తర్వాత అప్పుడు రోజు వర్షాలు కురుతా తూర్పు పొలం అయ్యి మా వాళ్ళు సాగు చేసుకోలేకపోయారు. కొన్నాళ్ళు సాగు చేసి దాన్ని బీడుగా మారిపోయింది. మారిపోయిన తర్వాత గ్రామ పెద్ద అందులో అప్పుడు ఉన్న గ్రామ పెద్దలో కాకమాన ఈ పొలం కూడా అప్పుడు కాకమాన సుబ్బయ్య గారికి పని ఇచ్చింది మాకు కూడా. అందులో ఉన్న నాగేశ్వరరావు ఏం చెప్పాడంటే, అరే నీకు అది పనట్లేదు, నేను తుళ్ళూరు జిల్లాను మిరపొలాన్ని ఇస్తాను, అది నేను బాగు చేసి చేసుకుంటాం అంటే సరేనన్నాను మా వాళ్ళు. అది బాగు చేసి అంతకుముందు తిరణాలుగా లేదు, అంతకుముందు ఊరు దైవాన్ని తీసుకొచ్చి పెట్టారు. వేడుగ్గా ఏదన్నా గుడి కాడు చేసుకోవడం అనేది తిరణాలుగా జరిగేవి కాదు, కొలుపులు కానీ తిరణాలు కానీ లేదు. ఆయన వచ్చి ఆ 4 ఎకరాల్లో బాగు చేసి తిరణాలు మొదలుపెట్టారు. తిరణాలు మొదలుపెట్టి చేస్తుంటే తర్వాత తిరణాలు చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఆయన ఇస్తాన్న 4 ఎకరాలుగా మా ఊళ్ళు అడిగింది లేదు, ఆయన ఇచ్చింది లేదు, ఆయన కాలం చేసి వెళ్ళిపోయాడు. ఆ 4 ఎకరాలు మా ఊళ్ళు ఇచ్చిన 6 ఎకరాలు 10 ఎకరాలకు కూడా ఎండోమెంట్లు ఆర్ఎస్ఆర్లు రాసి మా మీద మీరు 10 ఎకరాలకు లెక్క చెప్పాలి, మీరు కంట్రిబ్యూషన్ కట్టాలని కొద్ది తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఏం అప్పుడు మాది కాదు, మా వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు అది మాదికి మేము చేసుకోవట్లేదండి, మా తాతలు ఇచ్చిన దానికి మేము చేసుకుంటున్నాం. అప్పుడు మా తాతనే అందరు తాపత్తే మేనేజర్గా గురికి మేనేజర్గా ఈయన దాన్ని ట్రస్టీగా కూడా ఈయనే పెట్టి ఈయన పేరు ఉంటే ఆయన పేరు తీసేసి మాకు ఈనాం పట్టా ఇచ్చి ఫార్మేట్ని ఇదిగో పేర్లు చూడండి: పల్నాటి వీరుడు ఇందుర్తి అబద్దయ్య, చాదరాజపల్లి వెంకయ్య, చాదరాజపల్లి హనుమయ్య, ఒరికల నాగబూరి, వీళ్ళ పేరుతోటి అప్పుడు ఉన్న మా పెద్దల పేరుతోటి పట్టా ఇచ్చారు. ఇచ్చి పాస్బుక్లు ఇచ్చారు. పాస్బుక్ల ప్రకారం మేము చేసుకుంటూ వచ్చాం. తర్వాత మేము కొనుక్కున్న భూమి కూడా ఆ పాస్బుక్లో రాశారు. మళ్ళీ ఏరే పాస్బుక్లు అవి పనికిరావని చెప్తున్నారు కనుక చెప్తున్నాను. తర్వాత ఇది పట్టా ఇచ్చినాక యువజాలు చేసుకుంటూ వస్తున్నాం. మాకు ఎక్కడ తర్వాత ఎండోమెంట్ వాళ్ళు ఇది ఇచ్చి కూడా 1960లో ఇచ్చారు. దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది, 60 సంవత్సరాలు పైన అయింది. ఈ 60 సంవత్సరాల నుండి ఎప్పుడు వచ్చి మమ్మల్ని ఏమి అడగలేదు. మేమే అందరి దేవస్థానాలకి పంచాంగాలు అయితే మాది కూడా గుడి అంటే మాకు కూడా మీ గుడి మాకు లేదు, మాకు సంబంధం లేదా, మాకు ఎండోమెంట్ లేదు, మీకు ఏమని ఎప్పుడు ఏనాడు మమ్మల్ని వచ్చి అడిగారు, ఇచ్చారు. ఈ పూలింగ్కి వచ్చిన తర్వాత మా ఆర్ఎస్ఆర్లో ఉంది, మా ఇది కూడా అని వాళ్ళు అడ్డం వేశారు. అడ్డం వేసిన తర్వాత ఇక అప్పుడు మేము అడిగితే ఇది తీసుకొని అడిగితే అప్పుడు శ్రావణ్ కుమార్ గారు మా ఎమ్మెల్యే ఏమండి ఇదిగోండి చూడండి, అది ఆర్ఎస్ఆర్ కాదండి, ఇది ఈ పట్టా మాకు ఇచ్చిన పట్టా ఫార్మేట్ ఆర్ఎస్ఆర్లో పల్నాటి వీరుడు రాసి ఉంది. పల్నాటి వీరుడు రాసి ఎప్పుడు అంతకుముందు ఇది నీకు తలికి ఈయన మీకు తలికి ఈయన ఫార్మేట్లో పల్నాటి వీరుడు తక్తాలని రాసి మా పూజారులు అనుభవదారులు రాశారు. పల్నాటి వీరుడు తక్తాలు, అనుభవదారులు వీళ్ళు. అమ్ముకోవడానికి ఏది అమ్ముకోవడానికి ఇప్పుడు ఇచ్చింది, ఇది ఇచ్చింది అమ్ముకోవడానికేనండి. జీవో ప్రకారం గవర్నమెంట్ 330 జీవోలో గవర్నమెంట్ వారు ఏం చెప్పారంటే పొలం మీద ఎవరుందో వాళ్ళకి ఇచ్చి గవర్నమెంట్కి డబ్బు ఇచ్చారు. గుడి వాళ్ళ నుంచి ఏమో పొలమే మాకు ఇచ్చారు. అది కోర్టు కూడా అదే చెప్పింది. కోర్టు వాళ్ళు చేశారు, కోర్టు కూడా మాకే ఇచ్చింది. కొట్టేది రిజిస్ట్రేషన్ చేశారు. మేము మా దగ్గర రూపాయలు లేని పరిస్థితి వలన మేము కొంత అమ్ముకున్నాం. వాటిలో వచ్చినాయి అమ్ముకొని మేము మరి కోర్టుకి వేశారు కదండి. కోర్టులో ఖర్చులు అవి ఉంటాయి కదా, వాటికి సంబంధించి మేము కట్టలేక మేము గత జరిగిపోయిన 12 సంవత్సరాల నుంచి రూపాయి రాకుండా మేము మా స్వామివారికి దూపదీప నైవేద్యాలు అన్నీ చేసుకుంటూనే వచ్చాం.
మేము ఎప్పుడు కూడా ఏమి ఇచ్చే ఆ బిల్లు లేదు, ఎక్కడా కూడా ఇచ్చేసి ఏం పైసా ఇవ్వలేదండి ఇప్పుడు దాకా. ఎవరి సంబంధం వాళ్ళకి, ఇప్పుడు ఎవరి సంబంధం అంటే ఎవరి సంబంధం, మా తాతలు ఇచ్చింది మేము చేసుకుంటూ వచ్చాం, అంతేగాని ఇంకొకళ్ళు ఎవరు ఇచ్చింది కాదు, ఎవరి సంబంధం లేదు. ఎవరు కాదు ఇవాళ ఏదో వాళ్ళు పట్టాలు ఇచ్చారు, మీరు అమ్ముకోవాలను ఇంకోటి చేసుకోవాలని తీసుకోవాలంటే ఇవాళ ఇవి ఉన్నాయి 10 మంది పేర్లతో ఉండేవి. 10 మంది ఎవడు మొక్కవాళ్ళే తీసుకురావడం, ఎవడు 5 సెంటు వాళ్ళే, ఎవడు 10 సెంటు వాళ్ళే తీసుకొని ఎవడు గాడి అమ్ముకోవడం ఏ చేసుకోవడం అయిపోయేది. మేమేమనుకున్నాము మానవాళ్ళు 9 తరాల నాటి పెట్టుకొని చేసుకుంటే ఎన్నమాట వచ్చారు. ఇవాళ మనం తీసుకుంటే ఇవాళతో అయిపోద్ది, రేపు దేవుడి దగ్గరికి పోయేవాళ్ళు ఉన్నాం. అట్టు కాదు, మనం ఇందులో ₹1 కూడా తీసుకోవడానికి వెళ్ళేది తీసుకోదు. ఇది ఇంకొకళ్ళ సంబంధం లేదు, ఎవడిచ్చింది కాదు, మన తాతల మన హక్కు. అది మనం పూజలు ట్రస్ట్గా పెట్టుకొని ఇందులో ఏది వచ్చినా కానీ మనం ఎక్కడన్నా కొనుక్కొని ట్రస్ట్గా పెట్టుకొని మనం ఇందులో ఏది చేసుకోవాలన్నా మనం 10 మంది అనుమతితో చేసుకోవాలి, అమ్ముకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా. మొత్తం ఏదైనా అప్పుడు అమ్ముకోలేదు కండి, అసలు ఇచ్చేటప్పుడే అనుకుందా ఏమని చేసుకుంటాను. ఇప్పుడు ఇది కోర్టులో నుంచి వచ్చింది, కోర్టులో నుంచి వచ్చినాక ఏమంటే ఇది ఇప్పుడు అమ్ముకుంటా ట్రస్ట్ అంటే ట్రస్ట్ అంటే మేము కాదండి, అందరికి ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటేనే ఇప్పుడు అందరు కలిసి అప్లికేట్ రాసి ఇస్తేనే అక్కడ ఇచ్చారు. మా అందరి పేరుతో అందరూ అప్లికేట్ రాసి మేము ఒక పేరుతో తీసుకుంటున్నామండి అని వాళ్ళకి ఇస్తేనే ఇచ్చారు. మళ్ళీ అమ్మేటప్పుడు కూడా మా ఒక్కళ్ళ పేరుతో కదండి, 10 మంది పేరుతో డబ్బులు అందరి పేరుతో వేశారు. ఒకళ్ళ పేరుతో వేయించుకోవాలా, మేము కూడా తీసుకోవాలా. మేము కోర్టు ఖర్చులకి కొంత నిమిత్తం వాడుకున్నామండి, కొంత డిపాజిట్ చేసుకున్నాము. ఏదైనా కానీ భూమి రూపాయలు కొని మా ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు దాకా ఇన్ని తరాలు పడి జరిగింది, జరగబోయే తరాలు వాటిని అంటే అక్కడికి ఇచ్చింది ఏమి ఇచ్చాము మేము ఏమండి. ఇక్కడ కొంచెం చిన్న మెలికి వచ్చిందండి చెప్పేది, అట్లా కాదండి ఏమండి చెప్పేది, నేను చెప్పేది. ఇప్పుడు ఏం చెప్పారంటే ఈ 10 మంది పేర్లు ఉండేదిగా, ఈ 10 మంది వాళ్ళు ఆయన డిప్యూటీ కమిషనర్ గారు వచ్చి ఈ 10 మంది పేర్లతోటి 10 మంది కుటుంబాల యొక్క కుటుంబ వివరాలు, కుటుంబ చరిత్ర మొత్తం తీసుకోమన్నారు. వీళ్ళు అందులో ఉన్న పేర్లు ఉండేవాళ్ళు అందరి వాళ్ళ కుటుంబాల్లో ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడు నుంచి ఇచ్చారు, ఇది మొత్తం తీసుకున్నారు. సిఆర్డీఏ వాళ్ళు వాళ్ళకే చెప్పాడు, చెప్పారు. చెప్పేదండి అది ఏమంటే ఏం చేశారంటే వాళ్ళు అన్నారు, ఈ 10 మంది పేర్లతోటి వీళ్ళందరూ ఈ కుటుంబాలందరూ తీసుకొని ఎన్ని తీసుకొచ్చి మరి కొంతమంది ఉండోళ్ళు ఉంటారు, లేని ఉంటారు, మీకు ఇబ్బంది అయింది, మీరందరూ కలిసి ఒక పేరు మీద అప్లిమెంట్ రాసుకొని మీరందరూ సంతకాలు పెట్టుకొని ఒక పేరు మీద అయితే తీసుకుంటే మీకు అభ్యంతరం లేకుండా ఉంటే మాకు చేస్తామన్నారు. మేము ఒక పేరు కాదండి, మాకు ఒక్క పేరు అయితే మళ్ళీ అనేక రకాలు ఎలిగిన వస్తాయి. మేము 2 పేర్లు పెట్టుకున్నాం, 2 పేర్లతో చేసుకున్నాం, అందరం కలిసి అప్లిమెంట్ రాసి వాళ్ళకి ఇచ్చాం. సిఆర్డీ వాళ్ళకి ఇచ్చినాక చేశారు. మీరు కూలింగ్ ఇచ్చారు, కూలింగ్ ఇచ్చినప్పుడు ఫ్లాట్ల అలాట్మెంట్ జరుగుతుంది. అసలు మీకు ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది? మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. అమ్ముకున్నారు, చేశారు, ఎలిగేషన్ పెట్టింది ఎవరు? అదే గ్రామంలో కొంతమంది ఇప్పుడు మేము ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు చెప్తాను, అది కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడు మేము ఏదో కుమ్మరులమనో లేకపోతే తక్కువ వాళ్ళమనో మాది వాళ్ళు ఎవరు ఇచ్చింది కాదు, మా సొంతాన్ని మేము చేసిన దాని మీద కొంతమందికి మరి ఎందుకో ఒక దుర్బుద్ధి పట్టిందో మేము కూడా ఇందులో వాళ్ళు ఇప్పుడు గుడికి అనేక మంది వస్తారండి, భక్తులు అనేక మంది వెళ్తూ ఉంటారు. మేము అట్ట కాదు కదా, బాగుంది మేము చేసుకునేవాళ్ళం కదా, మేమందరం భక్తులేను, వాళ్ళే తింటే ఇది గుడికే ఉండాలి, వాళ్ళు అమ్ముకుంటున్నారు అట్టా అని మేము తక్కువ వాళ్ళం కనుక బీసీలుగా ఉంటాం కనుక వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏం చేసి మాట్లాడుతున్నారు. అది అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. 2014 ల్యాండ్ పూలింగ్ ఇచ్చినప్పుడు ఎవరు అబ్జెక్షన్ ఎవరు చెప్పలా. తర్వాత ఈ కోర్టు కేసినా కూడా మా దగ్గరికి వచ్చి మీకు ఏమైనా కావాలంటే మేము సాయం చేస్తామన్నారు. కోర్టులో వేసారు, మీరు మంచి లాయన పెట్టుకుని 10 ఏళ్ళ తర్వాత కూడా కాదండి, ఇప్పుడు ఈ నెల మట్టే పూలింగ్ ఇచ్చి 1 సంవత్సరంన్నర అయింది. ఇప్పుడు ఈ నెల మట్టి ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చిన గ్రీవెన్స్లో వాళ్ళు ఆర్ఎస్ఆర్లో పాటు ఫామ్ 8లో కూడా దేవాదాయ భూమి అనే ఉంది, దాన్ని నైవేద్యాలకి ఇతరత్ర అభివృద్ధి డెవలప్మెంట్కి వాడుకోవాలి, ట్రయల్ చేయకూడదని స్పష్టంగా ఉందనే ఫామ్ ఒకటి కలెక్టర్ గారికి వాళ్ళు సబ్మిట్ చేశారు. మీరు చూపించిన దాంట్లో ఫామ్ 8లో కూడా మీ పేర్లు ఉన్నాయని మీరు చూపిస్తున్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లోనో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఉంది. రెండు డిఫరెంట్గా ఎందుకండి? అందులో వాళ్ళ దగ్గర ఉంటే దాంట్లో 2 అంటే 4 ఎకరాలను చూసా ఆ పేర్లు
4 ఎకరాలు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పేర్లు వాళ్ళు ఏం చెబుతున్నారంటే అది మేము ఇచ్చాము అని చెప్తున్నారండి. మాకు ఇచ్చిన పేర్లు వాళ్ళు మాకు ఇచ్చిన వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర లేదు ఆ పొలం. ఆ పొలాన్ని అడ్డం పెట్టి అది ఇందులో డెవలప్మెంట్ తర్వాత ఇప్పుడు తీసేసుకుని చెప్పేది కూడా అదే వాళ్ళే. అదే చెప్తున్నారు, అది మేము ఇచ్చామని చెబుతున్నారు. అది మాది, మేము రావదలిగే, వాళ్ళు ఎవరు రావదలిగే 5 ఎకరాలు వీళ్ళు చేసుకున్నారని దేవుడు ఎక్కడని చెప్పారా? ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు చెబుతున్నారు. అంతకుముందు 120 సంవత్సరాలు మీరు చేస్తున్నారు. అది ఎవరు చెప్పారు? చెప్పలేదు. వాళ్ళకి పైసా రాకపోయినా కానీ ఎవరు 10 సంవత్సరాలు దొరుకుతూనే ఉన్నాం మేము. ఎప్పుడైనా మోతలేదు కదా మేము. ఇప్పుడు అంతకుముందు 4 సంవత్సరాల క్రితం మనం తీసుకుపోయి ఇచ్చారు. అప్పటికి అందులో రాసి సంతకాలు పెట్టిన అప్పుడు కూడా మేమే దొంగలు అయ్యేవాళ్ళం. ఏది రాసామంటే మా దగ్గర ఆధారం లేదు. అందులో ఇచ్చిందంటే 2 చచ్చిపోయినారు అప్పుడు రాసినప్పుడు, మనం పెట్టినప్పుడు. ఏమంటే ఇది ఇచ్చినప్పుడు మేము ఇది రాసినప్పుడు 4 సంవత్సరాలు రాసింది, ఇప్పుడు ముందులో 2 చచ్చిపోయి ఉన్నారు. ఇది ఎట్ట నిజం అయితేనంటే అప్పుడు కాదని తీసేసి మా దగ్గర కాగితాలు తీసుకొని అవన్నీ చేశారు. తర్వాత చేసినప్పుడు కూడా అప్పుడు అంతకుముందు దగ్గర మా దగ్గర కాగితాలు ఈ ఫారం పెట్టిన కాగితాలు అందరూ తల ఒకటి ఇచ్చారు. కానీ లేదు కదా, ఒరిజినల్ పట్టా తీసుకొస్తేనే మీకు ఇస్తా ఉన్నారు. ఒరిజినల్ పట్టా తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఫారమే 330 జీవో ప్రకారం మాకు ఇచ్చారు. కోర్టులో వేసారు. కోర్టు కూడా మేము మాకే అనుకూలంగా చెప్పింది మేము ఇచ్చేసాం. రేపు కోర్టులో వచ్చినా కూడా రేపు కోర్టులో ఏం చెప్పి దాని ప్రకారం వెళ్తాం. వీళ్ళు చెప్పే ఎలిగేషన్ ఈ భూమి ఎవరు ఇచ్చింది కాదని మా తాతల నుంచి మాకు వచ్చిందేను. అది గుడికి సంబంధం లేదు. అచ్చంగా పూజారుల వరకే ఆ పని చేసుకుంటా వాళ్ళు ఆ పూజారుల వరకే సంబంధం. గుడికి ఎటువంటి సంబంధం లేదు. ఆ దేవుడి పని చేసుకుంటే మేము అనుభవిస్తానికే ఇచ్చారు మాకు. రేపైనా వచ్చిన ప్లాట్ మీకు మొన్న కొంత అవసరానికి అమ్ముకున్నాం కాక ఉన్నది మొత్తం మేము ఒక పూజారులు ట్రస్ట్గా ఏర్పాటు చేసుకొని ఇంకొకళ్ళు ఎవరికి సంబంధం లేదు. అక్కడ మా బయట వాళ్ళతో ఎవరితో సంబంధం లేదు. మా ఓటుకే మేము ట్రస్ట్గా ఏర్పాటు చేసుకొని ఈ 10 మంది ఇట్లా ఇవాళ ఎట్లా చేసుకున్నారో అన్నీ ఇప్పుడు 8 తరాలు 9 తరాలు చేసుకున్నాం. ఇట్లానే కొన్ని తరాల పాటు ఉండటం కోసమే మేము ఆ ప్లాట్లు తీసుకుని కూడా అలా అందరూ కలిసి ఒక యాది వాళ్ళే తీసుకునేవాడు. ఇది ప్లాట్లు మొత్తం కలిసి వచ్చింది. మిగిలిన ఎంతైతే వస్తాయో అంత మంచి భూమి కొనుక్కొని భూమి కాకుండా ఇంకా ఏదైనా ఇంకా డెవలప్మెంట్ చేసుకుని మేము డెవలప్మెంట్ అవడానికి ఇంకేదైనా చేసుకోవాలన్నా కూడా చేసుకుంటాం. అంతేగాని ఒక్కలుగా తీసుకొని ఒక్కలుగా తింటానికి లేదు. ఇంకో దీనికి దేవస్థానానికి ఈ భూమికి సంబంధం లేదు. ఇది అచ్చంగా మా పూజారుల వరకే. తుళ్ళూరు గ్రామంలో పల్నాటి వీర్ల దేవస్థానం పూజారులు మేమంతా 9 తరాలుగా ఈ గుడిలో అర్చకత్వం చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి కొన్ని రోజులుగా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఊళ్ళో క్యాన్వాస్ రూపేణా కానీ మా మీద లేనిపోని ఒక రకమైనటువంటి ఇది కల్పించి మా మీద లేనిపోని అబండాలు వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వివరణ చెప్పడం కోసం మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టాము. నా పేరు వెంకట్రావు, ఇంటి పేరు చాదరాజుపల్లి. నేను ఈ గుడిలో పూజారిగా చేస్తూ ఉంటాను. గుడికి నైవేద్యం పెట్టకుండా స్వామికి పస్తులు పూజారులకు నైవేద్యం అనే శీర్షికతోటి ఒక కథనం ప్రచురించి మీడియాలో వేసి ఉన్నారు. అది అవాస్తవం అండి. మేము గత 12 సంవత్సరాలుగా మాకు సంబంధించి ఈ దేవాలయం మీద 6 ఎకరాల 44 సెంటు భూమి ఉన్నది. దేవాలయంలో పూజారులకు సంబంధించి 6 ఎకరాల 44 సెంట్లు భూమి ఉన్నది. ఈ భూమి రాజధాని కాక ముందు నుంచి మా అనుభవంలో నాకు దగ్గర 50 సంవత్సరాలు వచ్చినాయి. నాకంటే ముందు నుంచి మా నాన్న చిన్నపిల్లల టైం నుంచి కూడా ఈ భూమిని సాగు చేసుకుంటూ ఈ గుడిలో అర్చకత్వం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ తర్వాత తరం వాళ్ళం మేము. నాకు కూడా 50 సంవత్సరాలు వచ్చినాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఆ భూమి మేమే సాగు చేసుకుంటూ ఉన్నాము. 12 సంవత్సరాల క్రితం మనకు రాజధాని అయిన సందర్భంగా రాజధాని కాకముందు అంతా మేమే దాంట్లో సాగు చేసుకుంటూ ఉన్నాము. రాజధాని అయిన తర్వాత మా భూముల్ని ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి ఉన్నాము. మాతో పాటు ఎండోమెంట్ వాళ్ళు మాయి అని వాళ్ళు కూడా ఇచ్చి ఉన్నారు. అయితే ఆ టైంలో ఇది ఏమీ తేలక అట్నే ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఆ తర్వాత టైంలో మేమేమి చేయలా కూరుకున్నాము. మొన్న జరిగిన తర్వాత 330 జీవో ప్రకారము ఈ ఇనాం భూములన్నీ రాజధాని పనులకు ఇబ్బంది కలుగుతున్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ వారు 330 జీవో తీసుకొచ్చి అప్పుడు దాకా అయితే దాంట్లో అనుభవదారులు ఎవరైతే ఉన్నారో వారికే వాటిని ఇచ్చేసి ఎండోమెంట్ వారికి సంబంధించి ఇంత అని చెప్పేసి కొంత అమౌంట్ కేటాయించి వారికి ఇచ్చేసి ఈ సమస్యలు తేలవలసిందిగా సిఆర్టీ వారికి చెప్పి ఉన్నారని చెప్పేసి మాకు తెలిసింది. ఇదే రకంగా మేము వెళ్ళి మా దగ్గర ఉన్నటువంటి ఇది ఫారం 8 అండి, మాకు సంబంధించి మా తాతలో ఇట్లా రాసి ఇచ్చిన్నది. ఇంట్లో అంతా మా పెద్దల పేర్లు, ఇవన్నీ మా తాతల పేర్లు అండి.
దీని ప్రకారం మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని సిఆర్డీ వాళ్ళకి ఇచ్చి ఉన్నాము. వారు చూసి వీటి మీద పరిశీలన చేసిన తర్వాత ఇవి మీకే ఈ 330 జీవో ప్రకారం మీకే వస్తుందని చెప్పేసి మాకు ప్లాట్లు కేటాయించి ఉన్నారు. ఆ తర్వాత ఎండోమెంట్ వారు ఇది కాదు, ఇది మాకే వస్తుందని చెప్పేసి వాళ్ళు కోర్టుకి వేసి ఉన్నారు. కోర్టులో దీని మీద వాదనలు జరిగి కోర్టు వారు ఇది మాకే హక్కు అని చెప్పేసి తేల్చి మాకు చెప్పి ఉన్నారు. ఇదిగో ఇది మాకు మామూలు పాస్బుక్ కూడా ఇచ్చున్నారండి. ఈ రాజధాని కావడానికి ముందే మాకు ఈ పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. ఇది హైకోర్టులో మొదటిసారిగా ఎండోమెంట్ వారు వేసినప్పుడు హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుకు సంబంధించినటువంటి ప్రతులు. దీనికి సంబంధించి మాకు 6 ఎకరాల 44 సెంట్లకి ప్లాట్లు మాకు కేటాయించి ఎండోమెంట్ వారికి 1,63,57,600 రూపాయలు ఎండోమెంట్ వారికి కేటాయించి ఉన్నారు. అదే గుడి డెవలప్మెంట్ నిమిత్తం ఎండోమెంట్ వారికి ఇవి ఇచ్చి ఉన్నారు. దీనికి సంబంధించి ఎండోమెంట్ వారు దాన్ని చేసుకోకుండా మా మీద మళ్ళీ తిప్పి కోర్టులో కేసు వేసి ఉన్నారు. అది ప్రస్తుతానికి కోర్టులో జరుగుతూ ఉంది. అది ఏమి జరుగుతుంది అనేది మాకు తెలియని పరిస్థితి. సిఆర్డీ వారు, గవర్నమెంట్ వారు ఈ అమౌంట్ కేటాయించి కూడా మాకు మా భూమి మీద ఎటువంటి పైసా రాపోయినా కానీ మేము దోపదీప నైవేద్యాలు మా స్వామివారికి చేసుకుంటూనే ఉన్నాము. ఆ టైంలో ఈ గుడితో పాటు చేసుకుంటూనే ఉన్నాము. అప్పటి నుంచి ఎవరు మీరు ఏం చేస్తున్నారు ఏంటి మీకు దీని మీద ఏమీ రావట్లేదు కానీ ఎవరు అడిగిన వాళ్ళు లేరు. మమ్మల్ని ఎవరు దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు ఏం జరుగుతుందని కదిలించిన వాళ్ళు లేరు. మాకు ప్లాట్లు వచ్చినాయి, ఏదో ₹1 వస్తుంది తినే టైము మాకు కాస్త అని చెప్పేసి అనుకునే టయానికి మేము బీసీబీ కుమ్మర కులానికి సంబంధించిన వాళ్ళమండి. మా మీద లేనిపోయినటువంటి అభాండాలు వేసి ఈ మా దేవాలయానికి సంబంధించి మేము మోయను ఇస్తాము అంటే మేమే వారి ఇళ్ళకి వెళ్ళి ఆ మోయను తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం చేసి ప్రసాదం పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి రిటర్ను వారి ఇళ్ళకి ప్రసాదంగా ఇస్తాం. మేము ఇట్లా చేసినందుకు మేము దొంగలమని అన్యాక్రాంతంగా మా భూమిని మేమే రాపించుకున్నామని మా మీద లేనిపోయినటువంటి మీడియాల్లో చాలా తప్పుడు ప్రచారాలు చేశారు. వారం క్రితం వరకు బైకులో పెట్టి 3 రోజులు ఊరు మొత్తం తిప్పి కాన్వాస్ చేసి మేమేదో దొంగలమనో లేకపోతే ఏదో ఇది చేసామనో ఎవరియో లాక్కున్నామనో ఏదో వాళ్ళ ఇష్టం వచ్చి చెప్పారు. ఇప్పుడు ఈ ప్లాట్లు అమ్ముకుంటే మీ తర్వాత తరాలు వాళ్ళు ఈ చేస్తారని నమ్మకం ఏందని కూడా కొంతమంది దీంట్లో ప్రశ్నించి ఉన్నారు. వారికి కూడా చెప్తున్నామండి, మేము చేస్తూ ఉన్నాము. నాకు 50 సంవత్సరాలు. మా అబ్బాయి అన్నాడు, నేను చేస్తూ ఉండగానే వాడు గుడికి వచ్చి నాతో పాటు గుడిలో పనులన్నీ వాడు చేస్తాడు. నా తర్వాత ఇంకా మా వాళ్ళు ఉన్నారు, మా మామయ్య ఉన్నాడు నరసింహ మామయ్య, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా దేవుడి పనులు ఎప్పుడు వచ్చినా సరే ఆడ ఉద్యోగం మానుకొని వచ్చి ఆడ దేవుడి పనులు చేస్తూ ఉంటారు. మావాడు ఉండాలి ప్రసాద్ అని, వాడికి చిన్న పిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు, వాళ్ళు కూడా ఇప్పటి నుంచే గుళ్ళకి రావడం అలవాటయ్యారు. మా నరసింహమామయ్య మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా 10-12 సంవత్సరాల పిల్లలు, వాళ్ళు కూడా ఇప్పటి నుంచే గుళ్ళకి వస్తూనే ఉన్నారు. మీరు రారు అని చెప్పేసి ఏ రకంగా అనుకుంటారు? వాళ్ళు ఇప్పటికీ పిల్లలైనా కానీ పంచలు కట్టుకొని మాలాగనే మేము ఏదైతే చేస్తాం అదే మేము చేస్తాం, మీరు ఆగండి అనే రకంగా తయారై ఉన్నారు పిల్లలు ఇప్పటికే. మా తర్వాత వాళ్ళు చేయరని మీరు ఎట్లా ఆలోచించుకుంటారు? అసలు దోపదీప నైవేద్యాలకు సంబంధించి మీకెవరికి సంబంధం లేదు. మేము పెడుతున్నాము పెట్టట్లేదు అనేది మీరు కనుక్కోండి. మీకు మేము చెప్పకపోతే మీరు అనుకోవాలి. మీరు ఏమీ రానప్పుడు ఏమీ పట్టించుకోలేదు, వచ్చేటప్పుడు మీరు మాకెందుకు, మేము తినడానికి ఏదో ₹1 వస్తుంది అనుకున్నప్పుడు మాకు తినే దాంట్లో మీరు ఎందుకు ఇది చేయటం? ప్లస్ దీంతోపాటు 3 సంవత్సరాల క్రితం మా మాన్యాల్లో గుంట పెట్టి మట్టి తోముకున్నారు. దీనికి సంబంధించి ఎవరు కనుక్కొని అడిగిన వాళ్ళు లేరు. ఇట్లాంటివన్నీ అయితే ఏమి పట్టవు. మాకు సంబంధించి